దేవా శరణం శరణం దేవా నీవే మార్గము సత్యము జీవము నీవే మార్గము సత్యము జీవము జీవన వెలుగై నడిపించు దేవా జీవన వెలుగై నడిపించు దేవా శరణం దేవా శరణం దేవా శరణం శరణం దేవా దేవా శరణం శరణం దేవా పాపుల పాలిట పెన్నిధి నీవే పాపుల పాలిట పెన్నిధి నీవే లోక రక్షక నీవే నా శరణం లోక రక్షక నీవే నా శరణం శరణం దేవా శరణం దేవా శరణం శరణం దేవా దేవా శరణం శరణం దేవా మా పాపములను క్షమించు దేవా మా పాపములను క్షమించు దేవా మా దోషములను హరించు దేవా మా దోషములను హరించు దేవా శరణం దేవా శరణం దేవా శరణం శరణం దేవా దేవా శరణం శరణం దేవా మా నడతలను స్థిరపరచు దేవా మా నడత
హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడదాం. వాక్యము నిమిత్తము మరి మన యొక్క హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. వాక్యము నిమిత్తము మన యొక్క హృదయాలను మరి మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉండి ఉన్నాడు కనుక ఆ దేవాది దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాం. వాక్యము వినుట కొరకు మన హృదయాలను మనము దేవుని చేతులకు సమర్పించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన
వాక్యం నిమిత్తము మరి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బిషపమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తుతులకు పాత్ర, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వము సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న పరలోక తండ్రి, మీ పాదములకు వెళ్ళని వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా, ఇంతవరకు మా పాటల్లో, కరంలో, స్వరంలో మీరున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా, ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్ళినట్టు మీరే తోడై ఉండండి. నాయన వాక్యం చెప్పనే ఉన్న నీ యొక్క దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి నాయన ఏడంతల ఆత్మశక్తి చేత నింపి ప్రభా, మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని తండ్రి వారి ద్వారా మీరు మాట్లాడటకు నాయన దాన్ని మేము అనుసరించి నడుచుటకు నీ యొక్క సహాయం దయచేయమని అడుగుతున్నాను. వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నాయన కూర్చుంటకు శక్తిని, బలమును దయచేయండి. ఎవరికి ఎటువంటి బలహీనతలు ఏవి అంటకుండా నీ కబ్దాలను దయచేసి నీవే తోడై ఉండి కాపాడి సంరక్షించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామంలో బ్రతిమలాడు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇటు సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. వాక్య భాగం అందించడానికి నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులు బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, నా తోటి దైవజనులకును కుడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు నా పేట శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనము నుండి 22 వచనాల్లో ఉన్నటువంటి దేవునికి వాక్య భాగాన్ని వచనం వెంబడి వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటుతోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే. మీరు వచ్చిన కారణమేమని
కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి మనం గమనించినట్లయితే పేతురు గారు ప్రార్థనకు ఆయన మేడగదిలోనికి వెళ్ళి ఉన్నాడు. దానికంటే మరి ముందుగా గమనించినట్లయితే 10వ అధ్యాయము 1వ వచనములో ఒక వ్యక్తి గురించి, అనగా ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో పేతురు గురించి, అంతేకాకుండా కొర్నేలి అయినటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి దాసులను దేవుని దూత ద్వారా ఆజ్ఞాపింపబడినప్పుడు తన యొక్క దాసులను పంపించి పేతురు గారిని తన యొక్క గృహానికి మరి తీసుకొని రావడానికి తన యొక్క దాసులను పంపినట్టుగా మరి మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి సంగమా, పేతురు గారు ప్రార్థన చేయడానికి మిద్దె మీదికి వెళ్ళి ఉన్నాడు. మిద్దె మీదికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కాను. అప్పుడు ఇంచుమించు ఎంత అయింది? 12 గంటలు. ఇంచుమించు 12 గంటలు. 12 గంటలకి మనకేమవుతుందండి? ఆకలేస్తుంది. పేతురు గారు కూడా ఆకలితో ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటున్నాడు. ఇంటివారు సిద్ధం చేస్తున్నారు, కింద ఇంటివారు ఉన్నారు, తనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇంటివారు సిద్ధం చేస్తున్నారు. ఆ సిద్ధము చేసే సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థము చేయకుండా ఆ సమయాన్ని కూడా దేవుని సన్నిధిలో గడపడానికి పేతురు గారు దేవుని సన్నిధిలో చేరి ఉన్నాడు. ప్రార్థన చేయుట కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పేతురు గారు ఆకలేస్తుంది, కానీ తను ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఒకసారి గమనించాలి. మన జీవితంలో మనకేదైనా అవసరంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాని మీదనే దృష్టి నిలుపుతాం, అవునా కాదా? దాని మీదనే మనము దృష్టి నిలుపుతాం. ఆకలి వేస్తుంది ఆయనకి, శారీరకంగా ఆయన మనుషుడే కనుక ఆయనకు కూడా ఆకలి వేస్తుంది. సమయం చూస్తే 12 గంటలు అవుతుంది. 12 గంటలు అవుతుంది కనుక ఆకలిస్తుంది, మీరు నాకు త్వరగా సిద్ధం చేయండి అనేసి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఏమీ కూడా మాట్లాడలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఆ దినము కొరకు ఏది చేయుట ఆయన సంకల్పమైందో, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఆ దినమున తను చెయ్యవలసినటువంటి మరుసటి సమయానికి తానేమి చెయ్యాలో దాన్ని చేయుటకు గాను దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆకలిగొని ఉన్నాడు. ఆకలిగొని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనము కలిగింది. ఒక దర్శనము ఆయనకు కలిగింది. కారణం ఏంటంటే ఆయన ఆకలిగొని ఉన్నాడు కనుక. ఆకలైన వారు ఏది పెడితే అది తింటారా? తినరా? ఏదైనా తింటారు. అక్కడ మరి వాక్యంలో మరి మనం చదువుకున్నట్లయితే ఆత్మవశుడై ఏం చేస్తున్నాడు? దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. 11వ వచనంలో ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. అనగా దేవుని సన్నిధిలో తాను ఏది చేయవలెనో దానిని దేవుడు ఆయనకు ఆ యొక్క ప్రార్థనలో దర్శనము ద్వారా చూపిస్తూ ఉంటున్నాడు. దర్శనం ద్వారా ఏం చేస్తున్నాడు? చూపిస్తూ ఉంటున్నాడు. మనము మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితములో దేవుని పని కొరకు, దేవుని నామ మహిమార్థము కొరకు ఏ దినానికి ఆ దినం నేనేం చెయ్యాలి,
అనేది ఎప్పుడైనా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? అడిగామా దేవుణ్ణి? అడిగామా ఎప్పుడైనా? దేవా ఈరోజు నేనేం చేయాలి, నీ ప్రణాళిక ఏమిటి అని ఎప్పుడైనా మనం అడిగామా? అడగలేదు. కానీ ఇక్కడ పేతురు గారు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాడు. ఆకలేస్తుంది, కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి తను ఏ పని చేయాలో, భోజనమైన అనంతరం ఏం పని చేయాలో ఆయన చిత్తము కాదు, ఆయన ప్రణాళిక కాదు, ఆయన ఆలోచన కాదు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం జరిగించుట కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దేని కొరకైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాడో దానిని దేవుడు చూశాడు. చూసినప్పుడు ఒక పాత్రను పంపిస్తూ ఉంటున్నాడు. ఎక్కడి నుండి? ఆకాశము తెరవబడుటయు, ఒక పాత్ర అనగా 4 దిక్కులు ఒక చెంగు పట్టుకున్నట్టు ఒక పాత్ర భూమి మీదకి దిగి వస్తున్నట్టుగా ఆయన చూస్తూ ఉంటున్నాడు. దానిలో ఏమున్నాయట? అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఏమేమి ఉన్నాయి దాంట్లో? భూమి మీద ఎన్నైతే ఉన్నాయో జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి, అన్నీ కూడా ఉన్నాయి. ఆ పాత్రలోనే ఉన్నాయి అన్నీ కూడా. ఆ పాత్రలోనే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఏం చెప్తున్నాడు? నువ్వు లేచి వాటిని చంపుకొని నువ్వు తిను అంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటిది? మనం దీన్ని బట్టి కొద్దిగా ఆలోచన చేద్దాం. మనం కారణం ఏంటిదంటే, మన ముంగట ఏదన్నా ఉన్నదనుకోండి, మనకి ఏదన్నా అవసరం ఆకలేస్తుంది, ఏదన్నా ఉన్నది, దాన్ని ఏం చేస్తాం? ధనాదన తినేస్తాం కదా. కానీ ఇక్కడ పేతురు గారిని దేవుడు మాట్లాడుతూ వాటిని చంపుకొని తిను అని అంటున్నప్పుడు, పేతురు గారు చదివినటువంటి దేవుని ద్వారా నేర్చుకున్నటువంటిది ప్రతి విధమైనటువంటి మాటను కూడా ఆయన స్పష్టంగా ఆయన ఎరిగి ఉన్నాడు, తనకి జీవితానికి అన్వయించుకొని ఉన్నాడు. కనుక ప్రభువా, అపవిత్రమైనది ఏది కూడా నా నోట్లోనికి ఇంతవరకు వెళ్ళలేదు, ఇది నేను చెయ్యను అని చెప్తున్నాడు. ఇది నేను చెయ్యను అని చెప్తున్నాడు. ఎందుకు? వాటిని చంపుకొని తిను, నీకు ఆకలేస్తుందిగా నువ్వు తినేసేయని అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? చేస్తామా చేయమా? అదే పని చేస్తాం. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడు? నేను చెయ్యను అని అంటున్నాడు. కారణం ఏంటిది? అపవిత్రమైనది నా నోట్లోనికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, నేను అపవిత్రపరచబడను అని తనకు తానుగా సిద్ధం చేసుకున్నాడు, తనకు తానుగా సిద్ధపడి ఉన్నాడు. గనుక మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే తనతో మాట్లాడుతున్నాడో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని? నువ్వు వాటిని చంపుకొని తినేసేయి అనేసి అన్నప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఎంతవరకు అపవిత్రమైనది నా నోట్లోనికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, నేను అది చెయ్యను అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, దీన్ని బట్టి మనం నేర్చుకొనిచున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనము మన జీవితంలో అపవిత్రతకు చోటు ఇవ్వకుండా మనము జీవించాలి. అపవిత్రకు మనం చోటు ఇవ్వకుండా జీవించాలి. పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన మనస్సుతో మనం జీవించాలి. దేవుడు కోరుకుంటున్నది పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనల్ని కూడా పరిశుద్ధులుగానే జీవించమని తెలియపరిచాడు. మరి అపవిత్రతకు మనలో చోటుందా? మనలో చోటుందా? మనకేదైనా నచ్చిందనుకోండి, అది తినకూడదు అని తెలిసినప్పటికీ మనం ఏం చేస్తాం? ఆ సమయానికి తింటామా తినమా? ఎందుకు? ఆకలేసింది, నేను తిన్నాను అని చెప్తాం మళ్ళీ ఏమన్నా అంటే. కానీ అది తినకూడదని మనకు తెలుసు, చేయకూడదని తెలుసు, మనకు పాపం. కానీ మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నామా చేస్తలేమా? ఎలా చేస్తున్నాం పాపం? చేసిన తర్వాత తెలుసుకున్నాం ఇది పాపము అని. కానీ దానికంటే ముందే దేవుడు మనకు ఏది మంచి ఏది చెడు అన్న దానిని దేవుడు మనకు
మన యొక్క మనసుకు జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి చెడ్డలను ఎరిగేటువంటి తెలివినిచ్చాడు. ఏది మంచి ఏది చెడు ఎరిగిన వారమై మనం జీవిస్తున్నామా, ఎరగక మనం జీవిస్తున్నామా? మన బ్రతుకులో క్రైస్తవులుగా, క్రీస్తును అంగీకరించిన వారముగా ప్రతి ఒక్కరము ఎలా బ్రతుకుతున్నాం? పాపాన్ని మనలోనికి రాకుండా ఎంతవరకు మనము దేవునికి చిత్తానికి మనము లోబడి మనకు మనంగా పవిత్రులుగా ఉండడానికి మనం సిద్ధపడుతున్నాం? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన గుణాతిశయాలు కలిగి మనం బ్రతుకుతున్నామా? ప్రియమైనటువంటి సంగమా, దేవుని సన్నిధిలో పేతురు గారితో దేవుడే మాట్లాడుతున్నాడు స్వయముగా. నువ్వు ఇది చెయ్యి అని అన్నాడు. కానీ ఏమంటున్నాడు? అయ్యా, నేను ఇది చెయ్యలేను, నా జీవితంలో ఇది నా వల్ల కాదు అని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత ఏం జరిగింది? అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండో మర శబ్దం అతనికి వినబడెను. దీన్ని బట్టి కొన్ని విషయాలను మనము దీన్ని లోతుగా మనం పరిశీలించినట్లయితే, దేవుడు పరిశుద్ధపరచబడినది, దేవుడు పరిశుద్ధపరిచింది, మనము అపవిత్రంగా ఎంచుతున్నామా? దీనిలో ఒక సత్యము దాగి ఉంది. కారణం ఏమిటంటే, దేవుడు తన ప్రజల పట్ల, తన జనాంగము పట్ల, అనగా భూమి మీద తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించుకున్న ప్రతి ఒక్క మనుష్యుడు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను మనమందరం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా దేవుని పోలికగానే నిర్మించబడ్డాడు. నిర్మించబడినటువంటి ప్రతి మనుష్యుడు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కానీ దేవుని నామాన్ని అంగీకరించిన మనము, దేవుని ప్రేమను పొందుకున్న మనము, వారిని మనము ఎలా చూస్తున్నాం, ఎలా వారిని ట్రీట్ చేస్తున్నాం మనం? కారణం ఏమిటంటే, నేను క్రైస్తవుడను, నీవు క్రైస్తవుడవు కాదు అని అంటాం మనం. దీనిలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, దేవుడు పవిత్రపరిచినది నీవేలా అపవిత్రపరుస్తావు, అపవిత్రమని నీవేలా మాట్లాడుతావు అని చెప్తూ ఉంటున్నాడు. దీనికి గల కారణం ఏమిటంటే, ప్రియమైనటువంటి సంగమా, ఇదే అధ్యాయములో 11వ అధ్యాయములో 11వ అధ్యాయము 18వ వచనం, అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది, దాన్ని చదువుకుందాం ఒకసారి. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగములో దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఎవరికైతే దేవుని యొక్క మాటలను అందించాలని దేవుడు కోరుకుంటున్నాడో, వారి విషయంలో ఇటు దర్శన భాగాన్ని దేవుడు ఆయనకు చూపిస్తూ ఉంటున్నాడు. అన్యజనులకు సువార్త ప్రకటింపబడుట కొరకు పేతురు గారిని దేవుడు సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడంటే, సర్వ మానవాళి కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యానంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు తాను నిర్మించుకున్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా తన రాజ్యములో కనబడాలని. కానీ యూదులు, యూదామత ప్రవిష్టులు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేములోనే పుట్టాడు. యూదులందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటించాడు. యూదులకే కాకుండా అన్యజనులకు కూడా సువార్తను ప్రకటించాడు. కానీ వీరందరూ కూడా, అనగా పేతురు మిగిలిన వారందరూ కూడా తలంచినటువంటి తలంపు ఏమిటంటే, యూదులకు మాత్రమే రక్షణ, అన్యజనులకు రక్షణ లేదు అని తన యొక్క మనస్సులో తాను అనుకున్నటువంటి సందర్భాలు ఈ యొక్క మాటల్లో మనము గమనించగలుగుతాం. కారణం ఏమిటంటే, ప్రియమైనటువంటి సంగమా, ప్రతి ఒక్కరికి రక్షకుడిగా వచ్చాడు.
మరి వారిని రక్షించుట కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక పేతురు గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేని ద్వారా? ఆయనకు అర్థమయ్యే విధానములో. దేవుడు పవిత్రపరిచినది నీవేలా అపవిత్రము అని అంటావు అని దేవుడే ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అంటే దేవుడు ప్రతి మనుష్యుని కూడా తన యొక్క పవిత్ర రక్తము ద్వారా పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. రక్షణ సర్వమానవాళికి, కేవలము యూదులకే కాదు, తాను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికే కాదు అనే దానిని నిరూపించడానికి, తెలియచేయడానికి పేతురు గారితో ఈ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం ఏమిటంటే, నీవు నేను ఒక్కడవే కాదు రక్షణ పొందాల్సింది. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. మరి వారి రక్షణ కొరకు నీవు నేను సిద్ధపడుతున్నామా? నీవు నేను సిద్ధపడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా మనము సిద్ధపడి ముందు కొనసాగుతున్నామా లేదా? ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రార్థన ద్వారా దేవుడు తనకి చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పేతురు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు తన చిత్తం ఏమిటి, తన ప్రణాళిక ఏమిటి అన్న దానిని స్పష్టముగా దేవుడు పేతురు గారికి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకోసమనంటే, అంతవరకు యూదులకు ఇశ్రాయేలు జనాంగానికే రక్షణ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క దర్శనము ద్వారా అన్యజనులకు కూడా రక్షణ కలగబోతుంది. ఈ యొక్క వాక్య భాగములో మరి మనం గమనించినట్లయితే కింది వచనములో ఒక మాట ఉంది, 15-16 వచనాలు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ముమ్మారు ఆయనతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? అన్యజనులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో రక్షణ పొందాలి అని అంటే పేతురు గారిని దేవుడు సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పేతురు గారిని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు. దేని వలన సిద్ధం చేస్తున్నాడు? తనకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆకలేస్తుంది. కానీ దేవుడు సిద్ధం చేస్తున్నటువంటి విధానం ఏంటిది? ఆయన భోజనం చేసిన అనంతరము తన కొరకు దేవుడు ఆ దినమున వేసిన ప్రణాళికను ఏ విధంగా జరిగించాలో దేవుడు దర్శనము ద్వారా ఆయనకు సిద్ధము చేసి చూపిస్తూ ఉంటున్నాడు. దేవుడు పవిత్రపరిచింది, దేవుడు కోరుకున్నది నువ్వే రీతిగా మరి అది అపవిత్రము అని అనుకుంటావు, అది కాదు అనేసి దేవుడు నిరూపిస్తూ ఆయనకు తెలియపరుస్తూ అన్యజనుల రక్షణార్థము నిమిత్తము ఆయనను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు ఆ ప్రార్థనలో, ఆ దర్శనములో. ప్రియమైనటువంటి సంగమా, మనము మన జీవితంలో నేను దేవుని నమ్ముకున్నాను, సరిపోయింది, నా తోటి వారికి రక్షణ కావాలా వద్దా? మరి కావాలంటే మనం ఏం చేయాలి? వారి కొరకైనటువంటి ప్రణాళిక ఏమిటో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా అడిగామా? దేవా, ఈరోజు నీవు నాకు ఆయుష్నిచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈరోజు నేను ఏ రీతిగా నీ సన్నిధిలో నేను ఉపయోగపడాలి అని ఎప్పుడైనా మనం అడిగామా? మనం ఈ మాటలో చాలాసార్లు ఈ మాటలు అనగా సిద్ధపడుట విషయంలో చాలాసార్లు దేవుడు తన యొక్క దైవజనుల ద్వారా నాకు చాలాసార్లు హెచ్చరించాడు. ఏ దినానికి ఆ దినం మనం సిద్ధపడాలి. ఏ దినానికి ఆ దినం క్రొత్త దినం. ఏ దినానికి ఆ దినం మనం సిద్ధపడకపోతే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎన్నడూ కూడా గుర్తించలేము, దానిని జరిగించలేము. మనం గుర్తించాలి, దాన్ని జరిగించాలి అంటే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయాలి. మరి పేతురు గారు సిద్ధపడుతూ ఉంటున్నాడు. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు తన పని ఏంటో, తనకిచ్చిన పని ఏంటో తను పూర్తి చేసుకున్నాడు. మధ్యాహ్నం తరువాత ఏం పని చేయాలి అనేది తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయన
కనిపెడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, మన పనులు మనం చేసుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలో ప్రభా ఈరోజు నేను ఎవరికి ఉపయోగపడాలి, ఎవరి కొరకు ఈరోజు నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు, సజీవునిగా ఉంచావు నాయన, ఈరోజు ఆయుష్నిచ్చావు నాయన, నేను దేని కొరకు ఎవరి కొరకు నేను ఉపయోగపడాలి ఎప్పుడైనా మనం అడిగామా? ప్రార్థన ద్వారా దేవా నన్ను సిద్ధపరచాను ఎప్పుడన్నా అడిగామా? ఎప్పుడు కూడా మనము ఈ ప్రార్థన చేయడం ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి సంగమా, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. రక్షణ పొందిన నీకు నా కొరకు దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈరోజు నీవు నేను సజీవునిగా ఉన్నాము అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం ఎరగాలి అంటే ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో మనము అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు, తెలియపరుస్తాడు. ఆకలి అయితే మనం ఏం చేస్తాం? అమ్మని కానీ లేకపోతే భార్యని కానీ, అమ్మ ఆకలి అవుతుంది పెట్టు అనేసాడు. అడుగుతామా అడగమా? మన్నోడితో అడగకుండానే మనం పోయి కూర్చుంటే ఆహారం పెడతారా? పెట్టారు కదా. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా మనము చేయాల్సినటువంటి పని ఏమిటి? ఈరోజు దేవా నువ్వు నాకు ఊపిరినిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, నేను ఏ రీతిగా నీ నామ ఘనత కొరకు నీవు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు, నీవు నాకు తెలియపరచు ప్రవ్వా, నన్ను ఆ రీతిగా సిద్ధపరచు ప్రవ్వా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా దేవుని సన్నిధిలో? తన పని కొరకు, తన నామ ఘనత కొరకు, తన నామ మహిమార్థము కొరకు మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనం ప్రార్థన చెయ్యాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఈ దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేని కొరకు? ఆయన చెయ్యాల్సిన పని కొరకు, ఆయన ఎవరికి ఉపయోగపడబోతున్నాడో దానిని ముందుగానే దేవుడు సిద్ధం చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత ఏముంది చూద్దాం. 17-18 వచనాలు చదవండి ఒకసారి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచుక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఏం చేస్తున్నారు? కొర్నేలి పంపించాడు. ఎవరి కొరకు? పేతురు గారి కొరకు. ఎవరి ద్వారా? కొర్నేలి తనకు తానుగా పంపించలేదు. భక్తిపరుడైనటువంటి కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి తన దూతకు ఆజ్ఞాపించాడు. తన దూత దిగి వచ్చింది. 10వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మరి మనం దాన్ని చూడగలుగుతాం. కొర్నేలి భక్తిపరుడు, దేవుని యందలి భయము భక్తి కలిగి ధర్మశాస్త్రానుసారంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ధర్మములు చేయించినవాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇంకను ఆయనకు రక్షణ ప్రణాళిక కావాలి. తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలి, బాప్తిసం పొందుకోవాలి అన్నది దేవుని ప్రణాళిక. గనుక మరి రక్షణ ప్రణాళిక దాన్ని ఎవరు తెలియపరుస్తారు అనేసి ఆయన అడగలేదు, కానీ దేవుడే సిద్ధం చేశాడు. దేవుడు తన దూత ద్వారా చెప్పి పంపించాడు. ఫలానా స్థలములో, ఫలానా గ్రామములో సీమోను అను మారు పేరు కలిగినటువంటి పేతురు అక్కడ దిగి ఉన్నాడు, నీవు ఆయనను నీ గృహంలోనికి ఆహ్వానించు అని చెప్పాడు. ఎందుకు? ఆయన చెప్పే మాటలు జీవార్థమైన మాటలు. ఆయన మాటలు జీవార్థమైన మాటలు, జీవము కలిగినటువంటి నా యొక్క మాటలను మీరు వినాలి, మీరు రక్షింపబడాలి, నా రాజ్యంలో మీరు కనబడాలి అన్న దేవుని యొక్క ప్రణాళిక దేవుని దూత ద్వారా కొర్నేలికి తెలియపరిచినప్పుడు కొర్నేలి మనుషులను పంపించాడు ఆ యొక్క ఇంటి దగ్గరికి. వారు నిలిచి ఉన్నప్పుడు కింది వచనంలో చూసుకున్నట్లయితే 19-20 వచనాలు, పేతురు ఆ దర్శనముల గురించి యోచించుచుండగా ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరితో? పేతురు గారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కారణం ఏమిటి అని అంటే, వచ్చిన వారి విషయములో, జరగాల్సిన కార్యం విషయములో ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విషయంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేనిని నీ కొరకు సిద్ధం చేస్తున్నాడో, ఎవరిని నీ యొద్దకు నడిపించాలనుకుంటున్నాడో
అది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పములో ఉన్నది, దేవుని యొక్క చిత్తములో ఉన్న దానిని నీవు పొందుకోవాలి అని అంటే దేవుని యందలి భయము భక్తి కలిగి యథార్థమైన హృదయముతో నీవు జీవించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నీవు పొందుకొనగలుగుతావు, దేవుని యొక్క చిత్తాన్ని నీవు చేయగలుగుతావు. ఇక్కడ పేతురు గారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆత్మ అయినటువంటి దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతూ ఉంటున్నారు, ఇంటి యొద్దకు వచ్చారో నువ్వు త్వరగా దిగి కిందికి వెళ్ళు, నేను వారిని పంపించాను. మనం చాలాసార్లు అనుకుంటాం నాకెవరు లేరు అని అనుకుంటాం. ఎవరు నీ యొద్దకు రావాలో, ఎవరు నిన్ను ఆదరించాలో, ఎవరు నిన్ను ధైర్యపరచాలో దేవుడు వేసిన ప్రణాళిక ప్రకారము ఎవరో ఒకరు నీ యొద్దకు వచ్చి నేనేం చేస్తారు? ధైర్యపరచరా? నేను అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేసి అంటే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో బలహీనమైనటువంటి స్థితిలో, ఎటు తోచలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకునని విధానములో, తలంచనటువంటి విధానములో దేవుడు తన దాసులను పంపించాడు. నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు ఏదైతే అవసరమైందో, మనము దేన్నైతే వెతుకుతున్నామో, దేన్నైతే మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నామో, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కానీ అది ఎవరి ద్వారా తృప్తిపరచాలో వారి ద్వారా మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు. మనం అనుకున్న వారి ద్వారా కాదండి, మనము తలంచినది కాదు, మనం ఆలోచించినది కాదు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యందలి భయము భక్తి యథార్థమైన హృదయం కలిగి జీవించాలి. ఇది మనలో ఉందా? ఎందుకొరకు ఈరోజు దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం. కానీ క్రీస్తును కలిగి ఉన్న వారముగా క్రీస్తు యొక్క ప్రణాళికను, క్రీస్తు యొక్క విషయాలను ఎవరికి ఏ సమయంలో ఏ సందర్భాలలో మనము తెలియపరుస్తూ ఉంటున్నాం. ఎప్పుడైనా దేవుని యొక్క మాటలను తెలియపరచడానికి ఈరోజు ప్రభా నాకు కావాల్సింది నువ్వు నాకు అనుగ్రహించిన ఆయన, నేను నీ మాటలను వినాలని ఆశ కలిగి ఉన్నాను, నీ సంకల్పం ఏమిటో నేను చూడాలనుకుంటున్నాను అని ఎప్పుడైనా మనం ఆశ కలిగి దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు మనకి ఇవ్వకుండా ఊరుకుంటాడా? ఇస్తాడా? ఇస్తాడన్న నమ్మకం ఉంది కదా. ఇస్తాడన్న నమ్మకం ఉందా లేదా? ఉందా? మరి ఇస్తాడు అన్న నమ్మకం ఉంది, కానీ చెయ్యాలి అన్నటువంటి సంకల్పం ఎందుకు లేదు మనకి? దేవుని దగ్గర నుండి అన్ని పొందుకోవడానికి ఇష్టంగా ఉన్నాం, బాగానే ఉంది. కానీ దేవుని నామ మహిమార్థము కొరకు చేయాల్సినటువంటి పని చేయుట కొరకు ఎందుకు మనము సిద్ధపడడం లేదు? అంటే దేవుడు ఇచ్చింది మాత్రమే పొందుకోవడానికి అర్హులము, కానీ దేవునికి పని చేయడానికి అర్హులము కాదా? మనం పని చేయకూడదా? చేయాలా చేయకూడదా? చేస్తే నిత్య జీవం ఉంది, చేస్తేనే నిత్య జీవం ఉంది, చెయ్యకపోతే నిత్య జీవము లేదు. అంటే ఇప్పుడు నేనేం చేస్తానయ్యా, నా వయసు ఉడిగింది, నేనేం చెయ్యాలి, నా వల్ల కాదు అనేసి అనేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. నేను సువార్త ప్రకటించలేను. గడిచినటువంటి ఆదివారం దైవజనులు అయ్యగారు చాలా మంచి మాటలు చెప్పాడు. ఎందుకోసమంటే దాదాపుగా నేను వింటున్నప్పటికీ 10 సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. 10 సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పుకుంటూ వచ్చాడు? ఎవరైనా ఒకరు చెప్పగలుగుతారా? గడిచినటువంటి ఆదివారం కొన్ని విషయాలను దైవజనులు చెప్పారు. ఈ రీతిగా మనం కూర్చోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, కానీ రాబోయే దినంలో ఈ రీతిగా మనం కూర్చొని ప్రార్థన చేయలేము, ఆరాధించలేము. దాని కొరకు మీరు సిద్ధంగా ఉండండి.
వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండండి, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపండి, ఆత్మీయంగా మీరు ఎదగండి అని చెప్పాడు. ఎంతవరకు ఎదిగాం మనం? ఎదిగామా? మన ప్రార్థనను ఆలకించి మనకు సమాధానము దేవుని యొద్ద నుండి దేవుడు పంపించే విధానములో మన జీవితాలు ఉన్నాయా? ఒకసారి మనం గమనించాలి. ఒక వ్యక్తి కొరకు దేవుడు వేసిన ప్రణాళిక ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి కొరకు, ఒక కుటుంబం కొరకు, ఆ కుటుంబంలో తన యొక్క రక్త సంబంధులందరి కొరకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా పేతురు గారిని దేవుడు సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. పేతురు గారిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు? నీ చుట్టూ ఉన్న వారందరి కొరకు నీవు సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని తెలియపరచడానికి, ఒకవేళ తెలియపరిచేటువంటి పరిస్థితులు నీకు గనక లేకపోతే వారి రక్షణ కొరకు నువ్వు చెయ్యాల్సిన ప్రార్థన కూడా నీవు చెయ్యాలి. చేస్తున్నామా మనం? మన వంతులో మనము దేవుని సముఖములో ఒకవేళ దేవుడు తన ఎదుట నిలబడినప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలుగుతాం మనం? క్రీస్తుని అంగీకరించాం. 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు కూడా కావచ్చు. దేవుడు ఒకవేళ తన ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు, నేను నీకు ఆయుష్నిచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, 60 సంవత్సరాలు నువ్వు హాయిగా బ్రతికావు, నా కొరకు నువ్వేం పని చేసావు బిడ్డానంటే ఏం చెప్పగలుగుతాం మనం? ఏమైనా మన దగ్గర సమాధానం ఉందా? ఒక ఆత్మనైనా దేవుని సన్నిధిలోనికి మనం నడిపించగలిగామా? కేవలము మన వ్యక్తిగత అవసరతలు, మన కుటుంబ అవసరతలు, మనము ఆరోగ్యకరంగా ఉండడానికి మనకు కావలసినది మాత్రమే ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. దాన్ని పొందుకోవాలని మనం ప్రయాసపడుతూ ఉంటున్నాం. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని సమకూర్చిన ఆ దేవాతి దేవుడు నీ కొరకు, నా కొరకు వేసిన ప్రణాళిక ఎప్పుడైనా మనం గ్రహించి ఆ ప్రణాళికలో మన వంతులో మనము ఏమైనా దేవుని నామ మహిమార్థమై వాడబడ్డామా? ఒకసారి మనంగా ఆలోచించేద్దాం. అందరము కూడా ఒకానొక దినమున దేవుని ఎదుట నిలబడతాం. కానీ నిలబడినప్పుడు తల దించుకునే వాడిగా ఉండుట కొరకు దేవుడిని నీ స్థలానికి తీసుకొని రాలేదు. తల ఎత్తుకునే వాడిగా నేను నిలబెట్టాలని దేవుడు నేను ఇక మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. ఒక చిన్న మాట నేను అడగాలనుకుంటున్నాను. వధువు సంఘం విషయంలో మీరందరూ ఏం తలంస్తారో ఒకసారి చెప్పగలుగుతారా? వధువు సంఘం విషయంలో మీరందరూ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? అన్ని సంఘాల మాదిరిగానే ఈ సంఘం అని అంటారా, లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా ఉందా? నోటితో చెప్పాలి. ప్రత్యేకత ఉందా లేదా? ఉందా? ఏ రీతిగా? ఏ రీతిగా? మీ నోటితో మీరే చెప్పారు. ప్రత్యేకంగా ఉంది. ఓకే, రైట్, సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉన్నాం. ప్రత్యేకింపబడిన వారంగా ప్రత్యేకంగా జీవిస్తున్న మన జీవితంలో ఒక ప్రత్యేకత ఉండాలా వద్దా? మరి మనం ప్రత్యేకంగా కనబడాలా వద్దా? కనబడాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఇలానే వచ్చి, ఇలానే కూర్చొని, ఇలానే వెళ్ళి ఆమీన్ అనగానే ఆమీన్ ప్రైజ్ దలాడని చెప్పేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే బాగుంటుందా? బాగుంటుందా? అందరిలాగా మనం కూడా అయిపోతాం. అవునా కాదా? ప్రత్యేకంగా అని మీరే చెప్పారు కదా, ప్రత్యేకమైనది అని కూడా చెప్పారు కదా. మరి ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఈ స్థలములోనికి ఎందుకు నడిపించాడో అన్న దాని కొరకు ఎప్పుడైనా, ఎంతవరకు ఎప్పుడైనా ఆలోచించామా?
దేవా, వధువు సంఘంలోనికి నన్ను ఎందుకు నడిపించావయ్యా? అసలు నా పట్ల నువ్వు కలిగినటువంటి ప్రణాళిక ఏంటి? నేను ఎందుకు ఈ స్థలంలోనికే వచ్చాను? నన్ను ఈ స్థలంలో ఎందుకు నిలబెట్టుకున్నావు అనేసి ఎప్పుడైనా మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగి పొందుకున్నామా సమాధానం? పొందుకున్నామా? మాట్లాడాలా? పొందుకున్నామా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బాప్తిజం తీసుకొని, అది కాదు దేవుడు చూసేది. ప్రత్యేకింపబడిన రీతిలో ప్రత్యేకింపబడిన వాడవుగా దేవుని యొక్క ఆత్మ అభిషేకము కలిగిన ఈ మందిరములో దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టుకున్నాడో అంటే అనేకులకు నిన్ను మాదిరికరముగా ఉంచడానికి, అనేకులకు నిన్ను మాదిరికరముగా ఉంచడానికి. అనేకులు నిన్ను చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తి నీవు కలిగి ఉండి అనేకులకు మాదిరికరంగా ఉంటావని దేవుడు నిన్ను మందిరంలోనికి నడిపించాడు. ఎందుకు నడిపించాడు? అనేకులకు ఒక మార్గదర్శిగా నీవు ఉండాలని దేవుడు నిన్ను మందిరానికి నడిపించాడు. అందుగురించే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన ద్వారా సమస్తమును కూడా మనము సమకూర్చుకోగలుగుతాం, సమాధానాన్ని కూడా మనము పొందుకొనగలుగుతాం. సమకూర్చుకోగలుగుతాం, సమాధానాన్ని కూడా మనము పొందుకొనగలుగుతాం. ఆ ప్రార్థన జీవితం మనలో ఉందా? ప్రార్థన జీవితం మనలో ఉందా? చాలాసార్లు చెప్పారు దైవజనులు, ఏమని? వారానికి రోజుకి ఎన్ని గంటలు? ఇక నిలబడి చెప్పారు. మనమే చెప్పాం కదా, మనమే చెప్పాం, మనమే ఒప్పుకున్నాం అయ్యగారు మేము చేస్తాము అనేసి. రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తామా? మనం చేస్తున్నామా? కానీ పని ఎన్ని గంటలు చేస్తున్నాం? ఒక్కొక్కరు 8 గంటలు చేస్తున్నారు, ఒక్కొక్కరు 10 గంటలు చేస్తున్నారు, ఒక్కొక్కరు 12 గంటలు కూడా చేస్తున్నారు. పనికి సమయం ఇస్తున్నాం కానీ ప్రార్థనకు సమయం ఇస్తున్నామా? ఇక్కడ ప్రార్థనకు సమయం ఇచ్చాడు పేతురు గారు. ఆకలిస్తుంది అయినా కూడా ఏం చేశాడు? సమయాన్ని దేవునికి ఇచ్చాడు. సమయాన్ని దేవునికి ఇచ్చాడు. ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇచ్చాడో జరగాల్సినటువంటి పని, ప్రణాళిక, భవిష్యత్ కొరకైన ప్రణాళిక, భవిష్యత్తులో ఆయన ఎవరికి ఉపయోగపడాలి, మరుసటి దినము ఎవరికి ఉపయోగపడాలి, ఆ దినము ఎవరి కొరకు ఆయన సిద్ధపడాలో దాని కొరకు దేవుడు ప్రార్థనలో దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఇట్టి స్థితి మరి మనం కలిగి ఉన్నామా? ఇట్టి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రియమైనటువంటి సంగమా, క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు నేను ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో సమాధానము పొందుకొనగలిగేటువంటి విధానములో ప్రార్థన ఉందా? దేవుని యొద్ద నుండి సమాధానం నీకు వచ్చే విధానములో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కేవలం ప్రార్థన అనగానే 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఆమెనంటాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. సమాధానం కొరకు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నామా మనం? ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారంటే తనకు కలిగిన దర్శనం గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇది ఏంటిది అని ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు ఆత్మ చెప్పుతుంది. ఏమని చెప్తుంది? 3 మనుషులు అక్కడ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు, కింద ఉన్నారు, వారిని ఎదుర్కో, నేనే వారిని నీ ఎదుకు పంపించాను. తను చేయాల్సినటువంటి దానిని దేవుడు సిద్ధం చేసి తనకు ముందుగా దేని కొరకైతే తాను వెళ్ళాలో, ఎవరి యొద్దకైతే వెళ్ళాలో, అందరి దృష్టిలో అన్యజనులకు రక్షణ అవసరం లేదు అని అనుకుంటున్న వారందరికీ కూడా అన్యజనులు కూడా నా ప్రజలే. ఈరోజు అన్యజనులుగా ఉన్న మనమందరం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాము గనక ఈరోజు దేవుని మందిరంలో మనము కూడుకోగలిగాం. ఆ రోజు దేవుడు తన ప్రజలకే అని అనుకోలేదండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సర్వ మానవాళి కొరకు భూమి మీద పుట్టి చనిపోయిన వారి కొరకు, ఇప్పుడు బ్రతుకున్న వారి కొరకు, పుట్టబోయే వారందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించాడు. దేని కొరకు పంపించాడు?
రక్షణ ప్రణాళిక కొరకు. ఆ రక్షణ ప్రణాళిక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. రక్షణ ఎవరి వలన దొరుకుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందుకోగలుగుతాం. ఆయన నామములోనే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. అందుగురించి అక్కడ ఏమంటున్నాడు? నీవు లేచి కిందికి దిగి సందేహింపక. ఆయన సందేహిస్తున్నాడు, ఇది ఏంటిది, ఈ దర్శనం ఏంటిది అని సందేహిస్తున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు సందేహింపక నీవు వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సందేహిస్తున్నటువంటి సమయంలో నువ్వు సందేహించకుండా నువ్వు వారితో వెళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. మనం కూడా చాలా సందేహపడతాం, నా ప్రార్థన దేవుడు విన్నాడో వినలేదో. నువ్వు సందేహిస్తున్నావు కనుక ఆ సందేహాన్ని తీర్చడానికి దేవుడు మళ్ళీ తిరిగి తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నీకు కలిగినటువంటి సందేహాన్ని నువ్వు నివృత్తి చేసుకోవడానికి సరి అయిన విధానములో ఎప్పుడైనా దైవజనుని దగ్గరికి వచ్చి మనం మాట్లాడామా? ఏం చూసాము, ఏం చేశాము, ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలోకి వచ్చామో, ఈరోజు ఈ క్షణం ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? ఈరోజు దేవుడు మనల్ని ఇక్కడ ఈ స్థలములో ఎందుకు నిలబెట్టుకున్నాడు అని అంటే మన జీవితాల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ రీతిగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని నువ్వు సందేహిస్తున్నావేమో. తాను ఏర్పరిచిన ప్రణాళికలో నీవు సిద్ధపడి తన చిత్తాన్ని జరిగించడానికి నువ్వు సిద్ధపడి ఆయన ఎదుట నిలబడు. అప్పుడు దేవుడు నీ కొరకు వేసిన ప్రణాళికని నువ్వు సంపూర్ణంగా గ్రహించగలుగుతావు. కింది వచనంలో ఆ మాట ఉంది, చూద్దాం. 21. పేతురు ఆ మనుషుల ఎదుగు దిగివచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగేను. దేవుడు చెప్పిన మాటని ఆయన గ్రహించి దేవుని మాటకు లోబడి ఏం చెప్తున్నాడు? కిందికి దిగాడు. కిందికి దిగి మీరు వెదుకుచున్న వాడను నేనే, మీరు ఎందుకు వచ్చారో నాకు సమాధానం చెప్పండి అని అన్నప్పుడు ఎందుకు వచ్చారో వారు సమాధానం చెప్తున్నారు. 22వ వచనం చదువుకుందామండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి చాలామంది నాకు కూడా ఇంతవరకు కూడా ఫోన్లు చేస్తారు, అయ్యగారు మా ఇంటికి ఎప్పుడు వస్తారు అని. నీ గృహానికి దేవుడు తన దాసులను పంపించాలంటే నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పెద్దయ్య గారు మా ఇంటికి వస్తలేడు అన్నది మాత్రం అందరికీ తెలుసా తెలీదా? ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా అడుగుతారు, అయ్యగారు మా ఇంటికి ఎప్పుడు వస్తారని. నీ ఇంటికి దైవజనుడు నీ ఇంటికి రావాలి అని అంటే నువ్వేం చేయాలా? చేస్తున్నామా మనం? అక్కడ ఏముందండి? అందుకు వారు, నీతిమంతుడు దేవునికి భయపడువాడును. ఎలా ఉన్నాడట ఆ వ్యక్తి? తన ఇంటికి ఒక దైవజనుడు రావాలి అని అంటే దేవుని సన్నిధిలో ఆయన ఏ రీతిగా ఎంచబడుతూ ఉంటున్నాడు? నీతిమంతుడిగాను, అంతేకాకుండా దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నవాడిగా, అందరి చేత మంచి పేరు పొందుకున్నవాడిగా జీవిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క గృహానికి పేతురు గారిని ఆహ్వానించడానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. మరి నీ గృహానికి రావాలి అని అంటే నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి దేవుడు అంగీకరించే విధానములో ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు? దేవుడు అంగీకరించే విధానంలో దేవుడు తన దాసుని నడిపిస్తాడు. నీకు ఎప్పుడు అవసరమో ఆయనకు తెలుసు, ఆయన నడిపిస్తాడు. కానీ నడిపించబడే అంతవరకు దేవుని సముఖంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? ఈ వాక్యంలోనే ఉంది.
ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు ఆయన. దేవుని యందు భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా దేవుని పేరు పెట్టబడిన నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవిస్తే ఏం జరుగుతుందో ఈరోజు ఈ మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదంతో మరి మనం ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినం నాతో మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి నాన్న మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో, మా బ్రతుకులలో మేము మీ సన్నిధిలో మీరు మా కొరకు కలిగి ఉన్న ప్రణాళికను, మీ చిత్తాన్ని మేము ఎరగక మాకు నచ్చిన విధానంలోనే మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఈరోజు నాయన పేతురు గారి యొక్క జీవితంలో మీరు కలిగిన ప్రణాళికను తండ్రి, నీ యందలి భయము, భక్తి, నీతిమంతులుగా జీవించుచున్న వారి యొక్క జీవితాలలో వారికి కావలసిన దానిని సమకూర్చే దేవుడవై ఉన్నావని, నీ యందలు భయభక్తులు కలిగిన వారిని ఆదరించి ధైర్యపరిచే దేవుడిగా నీవు ఉన్నావని తండ్రి, దాని కొరకు నీ దైవజనుని మీరు సిద్ధము చేయుట విషయములో తండ్రి దర్శనము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, ఏ దినానికి ఆ దినం తండ్రి మేము సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. ఏ సమయానికి ఆ సమయం మీ సన్నిధిలో మేము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం నాయన. కానీ అటు జీవితాన్ని ఇంతవరకు నేను జీవించలేదు. దయతో క్షమించండి, మన్నించండి ప్రభా. ఈ దినం ఈ క్షణము నుండి ప్రభా, ప్రతి సమయము ప్రతి క్షణము కూడా మీ సంకల్పానుసారముగా, మీ చిత్తానుసారముగా ప్రార్థన జీవితముతో మేము మా యొక్క దినములను, మా యొక్క దినమ యొక్క తండ్రి ప్రణాళికను మీ అందరి మేము కొనసాగింపబడే రీతిలో ప్రార్థనా జీవితం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మా ప్రార్థనలు ఆలకించి మాకు సమాధానమిచ్చే దేవుడివిగా నువ్వు ఉన్నావు నాయనా. నీకు వందనాలయ్యా. నీవు వేసిన ప్రణాళిక ఎంతో గొప్పది నాయనా. అన్యజనులమైన మా కొరకు నీవు వేసిన ప్రణాళిక, రక్షణ పొందుట కొరకు నీ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించి పాపులమైన నామా ప్రతి పాపములను కడిగి పవిత్రపరచుటకు గానో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఈ లోకంలోనికి తండ్రి పాప పరిహారార్థముగా బలి అర్పణగా చేయుట కొరకు మీరు వేసిన ప్రణాళిక ఎంతో గొప్పది నాయన. యేసయ్యా, మీరు చేసిన త్యాగము, మీరు మా కొరకు ఖర్చిన ఆ యొక్క పరిశుద్ధ రక్తము వలన మా ప్రతి పాపములను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగానో నిష్కలంకులుగానో నిందారహితులుగానో నీ ఎదుట నిలబెట్టుటకు గాను మీరు మమ్మల్ని ఈ స్థలానికి, నీ మందిరములోనికి మమ్మల్ని నిలబెట్టి నడిపించినందులకైనా మీకు వందనాలు తండ్రి. ఈ దినం మనం ఈ సన్నిధిలో నిలబడి ఉన్నాం నాయన. మమ్మల్ని ఒకసారి మీరు గమనించండి. మాలో, నాలో ఇంకా ఏదైనా మీకు ఆయాసకరమైనది ఏదున్నా దానిని మా నుండి దూరపరచండి. ఈ రోజు నుండి, క్షణము నుండి ప్రతినిత్యము కూడా మీ ప్రణాళికను తెలుసుకునే జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన ద్వారా దినచర్యను ప్రారంభించుటకు, ప్రార్థన ద్వారా మా చర్యలను ముందుకు కొనసాగించుటకు మీరు మాకు నేర్పించండి నాయన. అట్టి జీవిత విధానములు మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవుగా నీవు ఉన్నావు నాయన. తండ్రి నీకు వందనాలు. యథార్థవంతులకు, నీతిమంతులకు ఏదైతే తక్కువగా ఉందో దానిని మీరు సమకూర్చే దేవుడుగా నీవు ఉన్నావని వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. తండ్రి నీకు వందనాలయ్యా. నీ ఎదుట మేము నిలబడినప్పుడు నిందారహితులుగా మేము కనబడాలి అంటే తండ్రి ఈ దినం మీరు మాకు ఇచ్చారు.
ఈ దినమున ఎవరికి వారు ఎంతమంది అయితే మీ సన్నిధిలో తమ యొక్క జీవితాలను మీకు సమర్పించుకొనిచున్నారో, ఎవరైతే సరిదిద్దుకుంటున్నారో ప్రభు, వారిని బట్టి నేను మిమ్మల్ని మయపరుస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను ప్రభు. ఇక మీదట ఈ క్షణము నుండి మీరు అక్కడ వచ్చు పర్యంతరము కూడా, ప్రతినిత్యము కూడా ప్రార్థన ద్వారా మా యొక్క జీవితాలను మేము ముందుకు కొనసాగింప చేస్తూ నీ నామ మహిమార్థమై జీవించగలిగేటువంటి నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చి నిలబెట్టి ముందుకు కొనసాగింప చేయమని విన్న మాటలు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టక, కొట్టుకొని పోకుండా బహు జాగ్రత్త కలిగి ఈ జీవార్థమైన మాటలో, జీవమునిచ్చే ఈ మాటలో మా హృదయమైన పలక మీద వ్రాసుకొని వాటిని అనునిత్యము కూడా నెమరు వేసుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ నిన్ను మహింపరిచే నీ బిడ్డలుగా నిలబెట్టుకొనమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకాదుష్ను తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమయు, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మునిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు తన రాకడ వచ్చు పర్యంతరము అనునిత్యము కూడా ప్రార్థన జీవితముతో మనల్ని ముందుకు కొనసాగింప చేయునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.